విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిన్న ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. అర్జీలు చేసుకోవడానికి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇంతకు ముందు ప్రజా సమస్యలపై పోరాటం చేశామని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు ఎంపీ. ఇక నుంచి ప్రతి శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ముందు ప్రజా సమస్యలపై పోరాడే మేము ప్రజా సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చిన సూచనల మేరకు ప్రతి వారం ఇక నుంచి ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రజా సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే విధంగా గ్రీవియన్స్ అధికారులతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని నుంచి ప్రతి శుక్రవారం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఈ సమస్యలు ఏదున్నా ఇక్కడ అధికారులతో పాటు కూటమి నాయకత్వం అందరూ కూర్చుని ఇక్కడ సమస్యలను తీసుకుని వెళ్ళడమే కాకుండా వాటిని మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. మనం చూస్తే గత ప్రభుత్వంలో ఎవరు కూడా కనపడేవాళ్ళు కాదు, కానీ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రజా వేదిక జరుగుతుందని తెలియజేస్తూ ఈ సమస్యలను పరిష్కరించడానికి అధికారులందరినీ కూడా సూచనలు చేసి మళ్ళీ వారం రోజుల లోపల మనం ఇచ్చిన సమస్యలకి ఏదైతే పరిష్కరించాలి దేని వల్ల ప్రభుత్వానికి రాయాల్సిన ఇదే విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో జరిగి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి